ఈ యుద్ధం ఎక్కడికి వెళ్ళట్లేదు ఇప్పుడు, అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దీనికి ఒక ఎండింగ్ లేదు. ఒకవైపు మన రష్యా యుక్రెయిన్ వార్ చూసి నవ్వుకుంటున్నాం, మనం 4 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారని. ఇది కూడా ఒక ఫస్ట్ యానివర్సరీకి వెళ్తుంది అనుకుంటాను త్వరలో. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఏమో దీని నుంచి బయటపడాలని ఉంది, కానీ ఆయన బయట రాలేకపోతున్నారు. దానికి చాలా కారణాలు మనం దీనికన్నా ముందు కూడా డిస్కస్ చేసాం. ఒకటి, అమెరికా బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టడానికి రెడీగా లేరు. అంటే వాళ్ళ ఆర్మీని దింపడానికి రెడీగా లేరు గ్రౌండ్లో, ఇరాన్లో. అప్పుడే మార్పు వస్తుంది, లేకుంటే రాదు. అది మీరు వెనజువేలాలో చూశారు, ఇరాన్లో చూసారు, ఇరాక్లో చూసారు, ఆఫ్ఘనిస్తాన్లో చూసారు, సిరియాలో చూసారు. ఎక్కడ కానీ అన్లెస్ యూ హావ్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ జరగదు. లేకుంటే మీ మనుషులు ఉండాలి చేయడానికి. లైక్ సిరియాలో ఉన్నట్లు, సిరియాలో వాళ్ళ ఏజెంట్స్ చేసుకున్నారు, బంగ్లాదేశ్లో అపోరోలు చేసుకున్నారు అక్కడ ఉన్న స్టూడెంట్స్. అట్లాంటి మనుషులు డబ్బులు ఇచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది మీరు. లైక్ దిగితే పని అవుతుంది, కానీ దిగడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే వాళ్ళకి అమెరికాకి అటువైపు 300 మంది చనిపోతే కూడా ప్రాబ్లం లేదు. ఇరానియన్స్ బాంబ్ చేసి 3000 మంది చనిపోయారు, కానీ వాళ్ళ వైపు నుంచి 3 చనిపోతే పెద్ద ఇష్యూ. అది 3 అమెరికన్ చనిపోతే చాలు. మనం చూసాం మొన్న జరిగింది, టర్కీ మన జార్డన్లో 2 అండ్ ఇరాక్లో 1 చనిపోతే పెద్ద ఇష్యూ అయిపోయింది. అది అమెరికాకి ఇది వియట్నాం వార్ నుంచి ఒక సైకలాజికల్ ప్రాబ్లం అమెరికాకి. అక్కడ వాళ్ళు 1,00,000 మంది చనిపోయినారు వాళ్ళ దాంట్లో, అమెరికన్ సోల్జర్స్ కానీ మిగతా వాళ్ళ సపోర్ట్ గరిలా గ్రూప్స్ కానీ. సో చాలా మటుకు అమెరికా ఇస్ వెరీ సెన్సిటివ్. అప్పటి నుంచి ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అని కానీ డెడ్ బాడీస్ చూడగానే అమెరికన్స్ కోపం వస్తుంది. అప్పుడే వాళ్ళు యుద్ధం మర్చిపోతారు, ప్రెసిడెంట్ని తిట్టడం మొదలు పెడతారు, ఎందుకు వెళ్ళారు యుద్ధానికి అని చెప్పేసి. ఆల్రెడీ యుద్ధానికి సపోర్ట్ లేదు అమెరికాలో. ప్రెసిడెంట్ ట్రంప్కి నిన్న జరిగిన ఒక సర్వే ప్రకారం 30% ఆయనకి ఇది ఉంది, ఏం చెప్తారు, సపోర్ట్. ఓకే, రాబో జనరల్ సపోర్ట్ ఓన్లీ 30%. అది కూడా ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో మిడ్ టర్మ్ పోల్స్ మనకు అందరు తెలుసు. ట్రంప్ ఆల్రెడీ చెప్పేశారు, నేను ఫ్యూయల్ ప్రైసెస్ తగ్గిస్తా అని చెప్పాను, కానీ ఇప్పుడు కాదు, మీరు కొంచెం సహించాల్సిందే, వీ హ్యావ్ నో చాయిస్ అని చెప్తున్నారు. ఎందుకు, ఆయన యుద్ధం ఆపలేకపోతున్నాడు అనమాట. వీ హ్యావ్ 2 ఆప్షన్స్ మహేష్. ఒకటి, బాంబ్ చేసి ఫినిష్ చేయాలి, లేకుంటే ఏదైనా ఒప్పందం చేసి దాని నుంచి బయటపడాలి. ఇది 2 కావట్లేదు. ఇరాన్ చాలా క్లియర్గా తెలిసిపోయింది, అమెరికా దగ్గర ఆయుధాలు లేవు, అండ్ దే డోంట్ హ్యావ్ ద గట్స్ టు ఫైట్. 2 ఉన్నాయి. మీ దగ్గర ఆయుధాలు ఉంటే కూడా మీరు ఫైట్ చేయడానికి మీకు గట్స్ ఉండాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ చూడండి, వాళ్ళు ఎప్పుడు ప్రిపేర్డ్ ఉంటారు. ఇవాళ కావాలంటే ఇవాళ బాంబు వేస్తారు వెళ్ళి వాళ్ళు ఇరాన్ మీద కావాలంటే. దే ఆర్ రెడీ ఫర్ ఇట్ బికాస్ దే హ్యావ్ ద గట్స్. ఆ ఫైట్ చేయడానికి వాళ్ళకి ఫైర్ ఇన్ ద బెల్లీ అంటాం మనం, అది ఉంది వాళ్ళ. అమెరికాకి అది లేదు. అమెరికాకి ప్రతి బాంబు వేసే ముందు 10 సార్లు ఆలోచిస్తున్నారు వాళ్ళు, ఇది వేస్తే మంచిదా కాదా, దీంతో ఏమైనా పరిణామాలు ఉంటాయని చెప్పేసి. అది ఎప్పుడు ఉండకూడదు యుద్ధంలో. మనం కూడా ఇప్పుడు ఆలోచించి ఆపరేషన్ సింధూర్ తీసుకుంటే ఒక 3-4 నెలలు అయిపోతుండే మనకి, కానీ మనం ఇమీడియట్గా డిసైడ్ చేసాం, బాంబ్ చేసాం, ఫినిష్ చేసాం, అయిపోయింది. ఓకే, ఐ థింక్ 9th or 12th డే మనం ఫినిష్ చేసేసాం దాన్ని. వారు మొదలు పెట్టాం, 4 రోజులు అయిపోయింది. మనకు క్లారిటీ ఉంటుంది సార్ ఎందుకు చేస్తున్నాం అంటే. ఎండ్ గేమ్ తెలియాలి మనకి. మీకు చెస్లో చూడండి, మీకు ఎండ్ గేమ్ తెలియకపోతే మీరు ఆడుకుంటే ఉంటారు 3 రోజులు. అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ ద అదర్ పార్ట్నర్ హ్యాస్ టు సే బాస్ ఐదర్ చెక్ మేట్ ఆర్ డ్రా, షేక్ హ్యాండ్స్ అండ్ గో అనమాట. ఇది 2 కావట్లేదు ఇప్పుడు. ఓకే, సో అమెరికాకి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఒక లాజికల్ ఎండ్కి తీసుకోవడానికి రెడీగా లేరు. లాజికల్ ఎండ్ ఏంటి, ఇరాన్ని బాంబ్ చేసి ఫినిష్ చేయాలి. అప్పుడు ఇరాన్ అంటారు, మీరు ఆల్రెడీ చేశారు కదా, 3 నెలలు చేస్తున్నారు కదా, మాకేం కాలేదు ఇప్పుడు దాకా అంటారు. చనిపోయినారు చాలామంది. ఎస్ కరెక్ట్, మీరు స్టేట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ ఉంది అంటారు, మేమంటాం ఓపెన్ లేదంట. ట్రంప్ ఏమంటున్నాడు, స్టేట్ ఆఫ్ హార్మజ్ నేను డిక్లేర్ చేసేసాను యూఎస్ టెరిటరీ కాదని చెప్పి. స్టేట్ ఆఫ్ హార్మజ్ని యూఎస్ టెరిటరీగా డిక్లేర్ చేసేసారంట ట్రంప్. సో ఇక్కడన్నా మన ఇరానియన్ కాన్సులేట్ ఉంది మన స్టూడియో పక్కనే. అవును సార్, వాళ్ళు నిన్న ఒక ట్వీట్ చేశారు దాంతోపాటు. సో వాళ్ళ రేపటి నుంచి కాలిఫోర్నియా కూడా ఇరానియన్ టెరిటరీ అని చెప్పి డిక్లేర్ చేసి మ్యాప్ కూడా పెట్టారు వాళ్ళు. మీరు స్టేట్ ఆఫ్ హార్మజ్ తీసుకుంటే మేము కాలిఫోర్నియా తీసుకుంటామని. ఇది మజాక్. ఇది యువర్ హెడ్ ఆఫ్ స్టేట్, యూ షుడ్ నో వాట్ యూర్ సేయింగ్. ఎక్కడో ఉన్న స్టేట్ ఆఫ్ హార్మజ్ తీసుకుని మా అమెరికన్ టెరిటరీ అంటే అయిపోతుందా? అంటే మీరు మళ్ళీ మీ షిప్స్ తీసుకొచ్చి పెట్టండి అక్కడ, మీ టెరిటరీ అంటే. మీ షిప్స్ తీసుకెళ్ళి గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో పెట్టుకున్నారు, ఎందుకంటే ఇక్కడ పెడితే ఇరాన్ కొడతా అని తెలుసు మీకు, ఏదో మిసైల్లో డ్రోన్తో కొడతారు మిమ్మల్ని. సో ఇట్ హస్ బికమ్ ఎ జోక్ నౌ. ఎందుకంటే నిన్న ఒక వారం ముందు 10 రోజుల ముందు నేను కెనడా మీద శాంక్షన్స్ పెడుతున్నాను 50% అని చెప్పి థ్రెటన్ చేశాడు ట్రంప్. ఓకే, ఇమ్మీడియట్ ఏమైంది, నిన్న అది డెడ్ లైన్ ఉండే, నిన్న ఇమ్మీడియట్గా ఇప్పుడు 3-4 డేస్ పోస్ట్పోన్ చేస్తున్నాను. ఎందుకు, కెనడా మనతో చర్చలు నడపడానికి రెడీగా ఉన్నారు. ఈయన ఇప్పుడు చెప్తూనే ఉంటారు, ఇరాన్ మన చర్చలు నడుపుతున్నారు, అయిపోయింది, మేము సంతకం పెట్టాల్సిన అంతే అని చెప్పేసి ఇట్లా చెప్తూనే పోతున్నది. అది దట్స్ ద కాంట్రడిక్షన్ దే ఫేస్ టుడే. ఈయనేమన్నాడు, ఏ చర్చలు లేదన్నాడు, మేము ఇరాన్తో అసలు మాట్లాడలేదన్నాడు. ఇమ్మీడియట్లీ వాళ్ళ సన్నిన్లా 2 నిమిషాల తర్వాత ఆయన సన్నిన్లా అంటున్నారు, జారెడ్ కుష్నర్, మేము ఇరాన్తో మాట్లాడుతాం అంటే ప్రెసిడెంట్కే తెలియదు మాట్లాడుతున్నారని, లేకుంటే మాట్లాడలేదు ఆయనకు, అది కూడా తెలియదు ఆయన. సో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ద ఎంటైర్ థింగ్ హస్ బికమ్ ఎ జోక్ మహేష్. ఎందుకంటే యుద్ధం అనేది
ఇట్స్ అ నో బ్రెయిన్ గేమ్. అది ఎప్పుడైనా నష్టాలు ఉంటాయి దాంట్లో. ఏ యుద్ధంలో నష్టాలు లేకుండా మ్యాన్ పవర్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, మిసైల్స్ కానీ, ఎకానమీ మీ స్ట్రెస్ లెవెల్స్ కానీ అన్నీ ఉంటుంది యుద్ధాల్లో. 4 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు ఎవరు, ఇక్కడ యుక్రెయిన్ అండ్ రష్యా. వాళ్ళ మెంటల్ స్టేట్ ఆలోచించండి. రోజు పొద్దున్న లేవగానే మిసైల్, రోజు పొద్దున్న లేవగానే డ్రోన్లు, ఇక్కడ కొడతారు, అక్కడ కొడతారు, అక్కడ కొడతారు, ఇక్కడ కొడతారు, నష్టాలు. ఎండ్ లేదు. ఎండ్ లేనప్పుడు ఎన్ని రోజులు నడిపించుకుంటారు ఇట్లా? ఇప్పుడు అదే అయిపోయింది ఇక్కడ కూడా. చిన్న ఒక ఎక్స్కర్షన్ చేసాం మేము, అయిపోతే 2 వారాలు అన్న ట్రంప్ మొదలైనప్పుడు. 2 వారాలు పోయి ఇప్పుడు ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, ఓకే 6 నెలలు అయిపోతుంది వర్క్. రీసెంట్లీ మనం సంథింగ్ ఒక మైల్ స్టోన్ డేట్ 160 days క్రాస్ అయిపోయింది సార్. అది అయిపోయింది. అదే సో 6 నెలలు అంటే మీరు ఆల్మోస్ట్ 180 days అక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు వి ఆల్రెడీ ఆగస్ట్ నౌ 21st. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో ట్రంప్ బయటికి రాలేకపోతున్నారు. ద అబ్రహాం లింకన్ ఇష్యూ వాస్ చాలా బిగ్ ఫియాస్కో. ఎందుకంటే వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహాం లింకన్ లో 9 నెలల నుంచి ఇట్ ఈస్ అట్ సీ, అంటే ల్యాండ్ టచ్ చేయలేదు. దాంట్లో ఉన్న మనుషుల సంగతి ఆలోచించండి. 9 నెలలు మీరు ల్యాండ్ లేకుండా, మీరు కొంచెం షిప్ నుంచి బయట దిగి అరే కొంచెం నడుచుకుంటూ వద్దామని చెప్పి వెళ్తే ఏం కావట్లేదు. మీరు షిప్లో నడవచ్చు, చాలా పిచ్చిలాగా సిటీ, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, దాంట్లో సినిమా థియేటర్స్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి దాంట్లో. కానీ దట్ డజంట్ రీప్లేస్ ద యాక్చువల్ వన్. మీ ఫ్యామిలీని చూడలేదు, మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు కరెక్టే, వీడియో కాల్ చేస్తున్నారు, కానీ ఫ్యామిలీని ఫిజికలీ కలవడం కావట్లేదు. ల్యాండ్ ఈజ్ ల్యాండ్, సీ ఈజ్ సీ. అంటే మెయిన్లీ ఒక అమెరికన్ నేవల్ ఎక్స్పర్ట్స్ కూడా ఏం చెప్తున్నారంటే, రిటైర్డ్ అడ్మిరల్స్ అందరు 6 నెలల పాటు ఇట్స్ ఓకే, దాని తర్వాత తట్టుకోలేరు వాళ్ళు, దే కెనాట్ హ్యాండిల్ ఇట్ ఎనీమోర్. సో వాళ్ళ నడిమిట్లో ప్రెషర్ స్టార్ట్ అయింది, సైకలాజికల్ ఇష్యూస్ స్టార్ట్ అయింది, క్లాస్ట్రోఫోబిక్, దాని లోపల గొడవలు మొదలైనంట, సబ్బులు లేవంట స్నానం చేయడానికి, తినడానికి తిండి లేదంట కరెక్ట్గా. ఇది యుద్ధం మొదలైనప్పుడు మహేష్, అది మన దగ్గర మన ప్రేక్షకులు చాలా మందికి తెలియదు. ఐ థింక్ ద 2nd month అనుకుంటాను, మోదీ గారికి ఒక ఫోన్ వచ్చింది, ఓకే, ట్రంప్ దగ్గర నుంచి. వాళ్ళు మాట్లాడుతున్నారు రెగ్యులర్ కాల్, మాట్లాడుతూ ఐ విల్ ఆస్క్ మార్కో రూబియో టు కాల్ జయశంకర్ అన్నారు. ఓకే నో ప్రాబ్లం అని మోదీ అన్నారు. ఓకే వాళ్ళు మాట్లాడుకునండి, వాళ్ళిద్దరు ఒకటే లెవెల్ కదా, ఈయన ఫారెన్ మినిస్టర్, ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్. కాల్ అంతా అయిపోయిన తర్వాత జయశంకర్కి కాల్ వచ్చింది మార్కో రూబియో దగ్గర నుంచి. ఏంటండి ఆల్ గుడ్, చిన్న ఫేవర్ జయశంకర్ గారు, ఏంటి, అండ్ దిస్ ఇస్ రికార్డెడ్ బై ద వే, రికార్డ్ కాదు, ఇట్స్ ద ఎంటైర్ కాన్వర్జేషన్ వాజ్ రికార్డెడ్, ట్రాన్స్క్రైబ్డ్. ఏంటంటే మా దగ్గర ఒక 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉన్నాయి గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో, అప్పుడు 2nd month బాంబింగ్ నడుస్తుందంతా. మాకు ప్రాబ్లం ఏంటి, మాకు ఫుడ్ లేదు, మాకు అక్కడ ఫుడ్ దొరకట్లేదు. ఈ గల్ఫ్ అలైస్ ఎవరు ఫుడ్ ఇవ్వడానికి రెడీగా లేరు. పక్కన ఒమాన్ ఉన్నారు, పక్కన సౌదీ అరేబియా ఉంది, పక్కన ఖతార్ ఉన్నారు, వాళ్ళు ఎవరు ఫుడ్ ఇవ్వడానికి రెడీగా లేరు. ఫుడ్ ఇవ్వాలంటే మీరు షిప్ తీసుకురావాలి, ఇంకో షిప్ తీసుకొచ్చి ప్యారలల్ గా దానికి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. రెగ్యులర్ గా నడుస్తూ ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ లో ఎవ్రీ వీక్, ఎందుకంటే ఫ్యూయల్ ఉండాలి, వాళ్ళు ఫ్యూయల్ ట్రాన్స్పోర్ట్, ఫ్యూయల్ పెద్ద షిప్ వస్తుంది, ఫ్యూయల్ది వచ్చి మన పంపులు ఎట్లా నింపుకుంటాం, ఇక్కడ నుంచి ఒక ట్యూబ్ అక్కడ పంపిస్తారు, వాడు దాంట్లో నింపుకుంటే పోతాడు ఇంజిన్లో. సో వాళ్ళ ఫ్యూయల్ ట్యాంక్లో ఫుడ్ కూడా అంతే, ఎవ్రీథింగ్ ఇట్స్ ఫీడ్స్. మీరు వీడియోలు ఉన్నాయి చాలా మటుకు యూట్యూబ్లో చూడండి, హౌ దే ఫీడ్ 600 మంది 700 మంది ఒక, అంటే ప్రతిరోజు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ లో 6 నెలలు ఉండాలంటే దానికి బ్రేక్ఫాస్ట్, దానికి లంచ్, ఇన్వెంటరీ, డిన్నర్, మళ్ళీ రాత్రిపూట ఉన్నది అన్ని మెయింటైన్ దాంట్లో చేయాల్సి వస్తుంది. అండ్ దెన్ లాండ్రీ, వేస్ట్ డిస్పోజల్, మెడిసిన్స్. వేస్ట్ డిస్పోజల్ ఆలోచించి ద మిడిల్ ఆఫ్ సీ దాన్ని కంపోజ్ చేసి ఎట్లా చేస్తా చూపిస్తారు వాళ్ళు. ఓకే, సో జయశంకర్ గారికి ఫోన్ చేసి ఫుడ్ లేదంటే, జయశంకర్ నో ప్రాబ్లం, వీల్ గివ్, మీరు మెనూ ఇచ్చేసేయండి, మీకు రా మెటీరియల్స్ ఏమేమి కావాలి చెప్పండి, మేము పంపిస్తాం, మా గుజరాత్ కోస్ట్ నుంచో బొంబాయి కోస్ట్ నుంచి పంపించాం. సో వీ సెంట్ ఇట్, మనకు షిప్ను పంపించాం మన వైపు నుంచి వాళ్ళ కోసం. ఓకే, సో మీరు ఇంత పెద్ద కంట్రీ, ఇంత పెద్ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్, ఆర్మీ ఇన్ ద వరల్డ్ అంటారు, మీరు ఇప్పుడు ఆ షిప్ని తీసుకెళ్ళిపోయారు వీళ్ళు అమెరికా వైపు, అబ్రహాం లింకన్. అక్కడ ఒక మ్యూటినీ లాగా అయిపోయింది ఆ షిప్ మీద, ఎవరినైనా చంపేస్తుండే వాళ్ళు, వాళ్ళ అడ్మిరల్స్ ఎవరినైనా ఆన్ బోర్డ్. అంత కోపం వచ్చిందంట వాళ్ళ సెయిలర్స్కి. ఎన్ని రోజులైంది మేము ఫ్యామిలీని చూడలేదు, ఏం లేదు, అసలు ల్యాండ్ టచ్ చేయలేదు, మేము ఎన్ని రోజులు ఉంటాం ఇట్లా అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి 5-6 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, ఒకటి జపాన్లో పడింది, ఇప్పుడు అది తీసుకొస్తున్నారంట ఇటువైపు. సో అమెరికాకి ఏమైపోయిందంటే వీళ్ళు ఓవర్ ఎస్టిమేట్ చేశారు వీళ్ళ కేపబిలిటీ. మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ అనగానే ఆడు పడిపోతాడు అనుకున్నాడు ఇరాన్. పడిపోవడం ఏంటి, బాంబ్ చేస్తే కూడా వాడికి ఏం కావట్లేదు, ఇంకా కొట్టు అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు దే హ్యావ్ టు విత్డ్రా చేయాలంటే ఓడిపోయారు, ఆల్రెడీ ఇరాన్ అంటున్నారు ఓడిపోయారు అమెరికా అని. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక గెలిచిన సిచ్యువేషన్ చూపించారు, దట్ హ్యావ్ వన్. ఎట్లా గెలిచినాం, దట్ వీ హ్యావ్ వన్ ద వార్. కానీ అంత ఈజీ కాదు, ఎందుకంటే దీని ఆఫ్ ర్యాంపింగ్ అంటారు దీన్ని. ఈ ఆఫ్ ర్యాంప్ రావాలంటే మీరు ఇరాన్ వైపు నుంచి ఏదైనా మీకు ఒక చిన్న విక్టరీ అని ఉండాలి, అది లేదు.
ఇరాన్ ఏమంటున్నారు, మా వైపు నుంచి మేము అసలు నెగోషియేట్ చేయడానికి రెడీగా ఉన్నాం, కానీ మీరు మా కండిషన్స్ అంతా అంగీకరించాలి. 14 పాయింట్లు ఉన్న MOUలో అన్ని ఇంప్లిమెంట్ చేయండి, మీరు మా డబ్బులు మాకు ఇవ్వండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ పెట్టండి, మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో టోల్ ఛార్జ్ చేస్తాం. ఇదంతా ఉంది కదా 14 MOU. అవును సార్. అది పాకిస్తాన్తో చేపించారు. పాకిస్తాన్కి ఇంగ్లీష్ అర్థం కాదు, వాడు ఏం చేసిండో వాడికి తెలియదు డ్రాఫ్ట్. అది దట్ ఇరాన్ విల్ బి ఇన్ కంట్రోల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హార్మోస్. కంట్రోల్ అంటే అయిపోయింది కదా, వాడికి ఇచ్చేసినట్లనే. ఇరాన్ విల్ ఫెసిలిటేట్ అన్నారు. ఫెసిలిటేట్ అంటే ఏంటి లాంగ్వేజ్? ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా సంథింగ్ ఉంది. ఫెసిలిటేట్ అంటే ఇరాన్ చూసుకుంటారు స్టేట్ ఆఫ్ హార్మోస్. వాళ్ళు అదే అంటారు. కరెక్ట్, మీరే చెప్పారు కదా, సంతకం పెట్టారు మీరు. ఇంత స్టైల్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఇంత పెద్ద సంతకం పెట్టారు, మళ్ళీ ఏంటి అది? సో నౌ దే స్టక్ అనమాట బిట్వీన్ ద రాక్ అండ్ ద హార్డ్ ప్లేస్ అంటారు ఇంగ్లీష్లో. అక్కడ లేని ఇక్కడ లేని పరిస్థితిలో ఉన్నారు. దీని నుంచి బయటపడాలంటే అమెరికా అక్కడ నుంచి చూస్తున్నది, మనం చర్చలు లేదు, మా అలైస్ లేరు, మేము ఎకనామిక్ శాంక్షన్స్ పెడతాం ఇరాన్ మీద. ఇరాన్ మీద 50 సంవత్సరాల నుంచి ఎకనామిక్ శాంక్షన్స్ ఉన్నాయి. ట్రూ, ఓకే. అది వేరియస్ డిగ్రీస్లో ఉన్నాయి శాంక్షన్స్. ఫస్ట్ అమెరికన్ ఎంబసీలో ఉన్న స్టాఫ్ని వీళ్ళు హాస్టేజ్గా ఉంచుకున్నారు జిమ్మీ కార్టర్ టైంలో 79లో. అప్పుడు శాంక్షన్స్ మొదలైనవి. దాని తర్వాత ఉన్న శాంక్షన్స్ నెక్స్ట్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ శాంక్షన్స్ పెట్టారు. ఉన్న వీళ్ళ అసెట్స్ అంతా ఫ్రీజ్ చేసుకున్నారు. యూఎస్లో, యూరోప్లో ఉన్న అసెట్స్ అన్ని ఫ్రీజ్ చేసుకున్నారు. ఇదంతా నడుస్తుంది. ఇట్ ఇస్ నాట్ దట్ ఇట్ నాట్ హ్యాపెనింగ్. ఇది ఎప్పటి నుంచో శాంక్షన్స్ ఉన్నాయి. కానీ ఈ శాంక్షన్స్ని మీరు ఎన్ని రోజులు పొడిగించుకుంటారు? ఇట్ ఈస్ లైక్ బాక్సర్ అనమాట. వాడిని కొట్టి 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 వాడు ఇట్లా నిలబడి ఉన్నాడు, ఇది పడతలేదు వాడి కింద. నాకౌట్ చేయలేకపోతే విన్ డిక్లేర్ చేయలేకపోతే వాళ్ళు కొడితే పడితే మళ్ళీ లేచి కూర్చుంటాడు. మళ్ళీ ఇన్ని రోజులు లాస్ట్ ఆడు ఫెడప్ అయిపోతాడు ఓపెన్. అంటే నువ్వు పడితే పడను, నేను లేకుండా వెళ్ళిపోతాం మనం అని చెప్పేసి ఇదే నడుస్తుంది అక్కడ అనమాట. ఈ పరిస్థితిలో నౌ ఈ సేయింగ్ శాంక్షన్స్. ఇప్పుడు ఏమంటున్నారు, ఇవాళ నిన్న ట్రంప్ అంటున్నారు, ఎవరైనా ఇరాన్తో డీల్ చేశారనుకోండి వాళ్ళు నేను ఫినిష్ చేసేస్తాను. హిట్ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.